నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. కారుకి రివర్స్ గేర్ అనేది ఉంటుంది, మనకు తెలిసిన సంగతి. కానీ వార్తా ప్రసారాలకు కూడా రివర్స్ గేర్ అనేది ఉంటుందని చెప్పనే ఇప్పుడు ఏబిఎన్ లాంటి వాటిని చూస్తే మనకు తెలుస్తుంది. బయట సమాజంలో జరుగుతున్నది ఒకటైతే వీళ్ళు దాన్ని రివర్స్ గేర్ లో చెప్పేటువంటి తీరు చూస్తే నిజంగా ఎంత చాకచక్యంగా, ఎంత అద్భుతంగా కథలు అల్లి మరీ ప్రసారం చేస్తారనిపిస్తుంది. ఇదే చెప్తా. అందులో ఒక ప్రసారాన్ని చూసినట్టయితే, మీతో మేము రాలేం, వైసీపీ వైసీపీ నేత జగన్ కి కార్యకర్తల షాక్, వైసీపీ నేతల షాక్ జగన్. ఇది వాళ్ళు ఒక ప్రసారం చేశారు. ఏమిటి అన్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి వరుసగా ఇస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల ఇది చాలా మనం ఎర్లీగా ఉన్నాం. 1 సంవత్సర కాలంలో ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి హామీలని, సూపర్ 6 హామీలు అన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు అమలు చేస్తూ ఉంటే, దాని మీద పోరాటాలు చేయమని చెప్పి మీరు పిలిపివ్వటం అనేది సమంజసంగా లేదు. ఇది ఇలా గనక వెళ్ళినట్టయితే జనాలు మా మీద తిరగబడతారు అని చెప్పని, మీతో మేము రాలేమని చెప్పని ఆ క్యూఆర్ కోడ్ కార్యక్రమానికి వాళ్ళు స్పష్టం చేస్తున్నారంట, షాక్ ఇస్తున్నారంట. ఇది చెప్తుంది. బట్ వాస్తవంలో జరుగుతున్నది ఏంటి అన్నట్లయితే, సంవత్సర కాలంలో మనం చాలా ఘన విజయాలు సాధించాం, ఎంతో మంచి చేసాం. చేసిన మంచిని చెప్పుకోలేకపోతున్నాం. కాబట్టి గడప గడపకి కూడా మీరు వెళ్ళాలి, గడప గడపకి వెళ్ళి మనం చేసిన కార్యక్రమాలు చెప్పాలి అనేటువంటిది కూటమికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపుకి సంబంధించి దిశానిర్దేశం చేయడానికి ఆయన ప్రజాప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తే, సాక్షాత్తు వాళ్ళ పత్రికల్లోనూ వాళ్ళ మీడియాలోనే రాసి ప్రసారం చేసుకున్నది ఏంటంటే, దాదాపుగా 56 మంది, అంటే కొంతమంది వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోయారని, 15 మంది ఏమో తానా సభలకు అమెరికా వెళ్ళిపోయారని, కొంతమంది జస్ట్ ఊరికే మామ అనిపించి మొహం చాటేశారని చెప్పని ఒక కథనం. మరొక కథనం వాళ్ళే చెప్పింది ఏంటి, గోదావరి జిల్లాల్లో దాదాపుగా పూర్తిగా కేవలం ఒక 5-6 తప్ప అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక నెగిటివిటీ అనేటువంటిది ఫామ్ చేసుకున్నారు. సంవత్సర కాలంలో ఎన్నికల ప్రచారానికి ముందు డబ్బులు లేవు అని అన్నటువంటి వాళ్ళు ఇవాళ కోట్లకు పడగలెత్తారు. భవన సముదాయాలు, వాణిజ్య సముదాయాలు, రాజప్రసాదాలు ఇవన్నీ కూడా నిర్మించుకున్నారని అదే మీడియాలో ఒకవైపు వస్తున్న మాట. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు కనుక మేము సూపర్ 6 హామీలను చాలా అద్భుతంగా అమలు చేశామని చెప్పని ప్రజల ముందుకు వెళ్ళగలరా? వాళ్ళు వెళ్తే ప్రజాస్పందన ఎలా ఉంటుంది? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డితో మీతో మేము రాలేమని చెప్పి అన్నాడు. ఆయన మొత్తం ఒక విస్తృత స్థాయి సమావేశం చేస్తే, ఈ జిల్లా నుంచి రిప్రజెంటేషన్ లేదు అనకుండా అన్ని జిల్లాల నుంచి కూడా ఆయా సభ్యులు, బాధ్యులు, ఇన్ఛార్జీలు అందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ కార్యక్రమాలు చేపట్టారు. ఆ కార్యక్రమాలు చేపట్టిన తర్వాత కొన్ని జిల్లాల్లో ఆ కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ విధంగా 5 వారాల కార్యక్రమాన్ని వాళ్ళు టేకప్ చేశారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, వాళ్ళకి అర్బన్ ఏరియాలో, తర్వాత మండల స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రూరల్లో గ్రామ స్థాయిలోకి వెళ్ళేసరికి అక్కడ కొంచెం ఖచ్చితంగా ఇబ్బంది రావచ్చు. అదేంటి అన్నట్లయితే, వీళ్ళు బెదిరిస్తున్నారు. మీరు గనక ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినట్టయితే మీకు ఫర్దర్గా రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ, ఇప్పుడు వస్తున్నటువంటివి కానీ ఆగిపోతాయని చెప్పని కూటమి నేతలు ఆ గ్రామ స్థాయిలో పాపం వాళ్ళు అమాయకులు, అల్పజీవులు కాబట్టి వాళ్ళని బెదిరిస్తున్న ద్వారా బహుశా అది లాస్ట్ ఫేజ్లో ఏమైనా అది ఎంతవరకు ఇదవుతుందనేది కూడా చూడాలి. అది కూడా వాళ్ళు వెనకంజ వేరు. వాళ్ళు కూడా చాలామంది బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఆ పరిస్థితుల్లో అంతవరకు ఏమైనా నిలువరించగలరా? అది కూడా సాధ్యం కాదనేది చూడాలి. కానీ ప్రస్తుతం ఏంటంటే, గడప గడపకి వెళ్ళి వీళ్ళు చేసిన ఘనకార్యాలు చెప్పడానికి ప్రజాప్రతినిధులే వెనకంజ వేస్తున్న పరిస్థితుల్లో ఆ న్యూస్ని హైలైట్ చేయకుండా, ఒకవైపు కథనోత్సాహంతో, ఉద్యమ స్ఫూర్తితో వైసీపీ వారందరూ కూడా కదులుతూ ఉంటే, ఇన్ని ఆంక్షల మధ్య, ఇన్ని అరెస్టుల మధ్య, ఇన్ని ఒత్తిళ్ల మధ్య కూడా వాళ్ళు జనంలోకి వెళుతూ ఉంటే, వాళ్ళు మాత్రం మీతో రాలేమని జగన్మోహన్ రెడ్డికి చెప్పారని ఇలాంటి వార్తలను ప్రసారం చేస్తూ ఉంటే మరి ఏమనాలో తెలియదు. పబ్లిక్ అయితే మాత్రం ఆ మాత్రం తెలియదా? పబ్లికే తిడుతున్నారు కదా, పబ్లికే మేము మోసపోయాము అని చెప్తున్నారు. సంవత్సర కాలం తర్వాత అంటే ఆయన ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారండి. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తే ఒకటి చేయడానికి 1 సంవత్సరం అయింది, ఇంకోటి చేయడానికి 1 సంవత్సరం, ఇంకోటి చేయడానికి ఇంకెప్పుడండి? ఇంకా మరి 6 హామీలు అమలు చేయాలి కదా, ఇంకా బోల్డెన్ ఉన్నాయి చేయాల్సినవన్నీ కూడా. కాబట్టి ఈ తరహా వార్తల్ని జనం అర్థం చేసుకుంటే మంచిది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.